నమస్కారం. జాగృతి టీవీ ప్రేక్షకులకు సుస్వాగతం. ఒక పాట పుట్టిన రోజును దేశమంతా పండుగ చేసుకుంటోంది. చట్టసభల్లో ఆ గీతం జేజేలందుకుంటోంది. స్వాతంత్రోద్యమ కాలంలో ఆ పాటను తలుచుకుంటే చాలు దేశద్రోహం అంటూ భారతీయుల తలలు తీయించారు బ్రిటిష్ పాలకులు. నాడు ఎందరో సమరయోధులు ఆ గీతాన్ని స్మరించుకుని ఉరికంబాలిక్కారు, దేశం కోసం ప్రాణత్యాగాలు చేశారు. అదే వందే మాతర గీతం. శ్రీ బంకించంద్ర చటోపాధ్యాయ కలం నుంచి ఆ గీతం వెలువడి 150 ఏళ్లు గడిచినా, తరాలెన్నో మారినా భారతీయులు ఆ గీతం నుంచి ఈనాటికి స్ఫూర్తిని అందుకుంటూనే ఉన్నారు. ఈ మహోత్కృష్ట గీత విశిష్టత, నాడు ఈ గీతం రగిలించిన చైతన్యం గురించి మనకు తెలియజేయడానికి జాగృతి తెలుగు వారపత్రిక ఎడిటర్ డాక్టర్ గోపరాజు నారాయణరావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం నారాయణరావు గారు. జాగృతి టీవీ ప్రేక్షకుల తరపున మీకు స్వాగతం అండి. నమస్కారం అండి. దేశవ్యాప్తంగా ఈ రోజున మనం వందే మాతర గీత ప్రతిధ్వనుల్ని వింటున్నాం. మనం ఈ రోజున పార్లమెంట్లోనే చర్చ జరుగుతుంది. 150 ఏళ్ల తర్వాత ఒక గీతానికి అంత ప్రాధాన్యతనిస్తూ ఇట్లా చర్చ జరగటం, ప్రజలు కూడా ఆ విషయం మీద ప్రత్యేకమైనటువంటి ఆసక్తిని కనబరచడం, ఈ మొత్తం దృశ్యాన్ని మీరు ఎలా చూస్తున్నారు? వందే మాతరానికి ఆ గేయం ఉన్న చరిత్ర ఇవాళ మనం చూస్తున్నటువంటి ఈ దృశ్యానికి నేపథ్యం. 150 ఏళ్ల నుంచి ఆ పాట జనం నాలుకల మీద ఉంది. అలాగా తరం లేకపోతే వర్గాలు ఇవన్నీ కూడా దాన్ని ఆదరిస్తూనే వచ్చాయి. ఇవాళ 150 ఏళ్ళు అయింది కాబట్టి పార్లమెంట్ దాన్ని చర్చించడం అనేది ఒక గొప్ప సందర్భం. దాని వెనుకున్నటువంటి అనేక విషయాలు ఈ తరానికి, లేకపోతే ఇప్పటిదాకా తెలుసుకోకుండా మిగిలిపోయిన సమూహాలకి తెలుసుకునే అవకాశం కూడా కల్పించింది. చాలా విషయాలు బయటకు వస్తున్నాయి ఈ చర్చ మూలాన్ని. పాతవి, దానికి తగ్గట్టు కొత్తవి, మరిచిపోయిన పాతవి, ఇప్పటి వరకు అసలు చరిత్ర పుస్తకాలకు ఎక్కినటువంటి కొత్త చారిత్రక వాస్తవాలు, ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి నెమ్మదిగా. ఆ గీతానికి ఆ గౌరవం భారత జాతి ఇవ్వడం అనేది ఒక తనను తాను గౌరవించుకోవడం అనేది ఒక ఉద్యమాన్ని గౌరవించడం లాంటిది. కొందరు త్యాగాన్ని, వారి దృష్టిని, వారి స్వేచ్ఛాకాంక్షని, అందులోని గొప్పతనాన్ని గౌరవించడం కూడా. దేశ ప్రధాని నరేంద్ర మోదీ చర్చ పెట్టి చాలా మంచి పని చేశారు. అంతకుముందు నవంబర్ 7వ తారీఖు దీనికోసం ప్రత్యేక ఒక సమావేశం కూడా ఏర్పాటు చేశారు ఆయన. ఇవన్నీ అభినందనీయమైన విషయాలు. చరిత్ర మీద ఒక గౌరవాన్ని కూడా ప్రదర్శిస్తున్నటువంటి ఆ కోణం ఇందులో మనం చూడవచ్చు. దీన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకించడానికి తగిన కారణాలు, బలమైన కారణాలు లేవని ఇలాంటి చర్చలు కొత్త తరానికి చెప్పగలుగుతాయి, ఊతాన్ని ఇవ్వగలుగుతాయి. అంతవరకు చెప్పుకోవచ్చున్నాం. ఇంత ప్రభావాన్ని చూపించినటువంటి ఈ గీతం అసలు ఎలా ఆవిర్భవించింది? చరిత్ర పుటల్లో ఏ విధమైనటువంటి స్థానాన్ని మనందరికీ ఇచ్చింది? వందే మాతరం సుజలాం సుఫలం ఇలా సాగుతుంది ఆ గీతం. అది భారత జాతికి తర్వాత జాతీయ గీతం అవుతుందనో, లేకపోతే కొన్ని ఉద్యమాలను నడిపించడానికి చోదక శక్తిగా, తాత్విక శక్తిగా ఉపయోగపడుతుందనో బంకించంద్ర చటర్జీ రాయలేదు. ఆయన సహజంగా కవి, రచయిత. తొలితరం పాశ్చాత్య విద్యను అభ్యసించినటువంటి భారతీయుడు, బెంగాల్ వాస్తవ్యుడు. బెంగాల్ ఆ రోజుని జాతీయత భావాలకి నిలయం. అలాంటి చోట పుట్టారు ఆయన. ఈ గీతాన్ని ఒక అలవోకగా రాశారు ఆయన 24 పరగణాలకు సంబంధించినటువంటి వ్యక్తి. ఒకసారి రైల్లో తన సొంత ఊరు వెళ్తుంటే, కాంతాల పద ఆయన ఊరు పేరు, ఆ ఊరు వెళ్తుంటే ఆ రైల్లోంచి చూస్తున్నప్పుడు ఆ మైదానాలు, ఆ కొండలు,
సెలయేళ్ళు లాంటివి ఏవో ఆయన కనిపించాయి. అవి చూసిన తర్వాత ఆయనకు ఒక భావావేశం వచ్చింది. దాంతో ఆయన ఆ గీతం రాసుకున్నారు. ఇది ఎప్పుడు 1875 నవంబర్ 7 అక్షయ నవమి అట ఆ రోజుని. ఆ రోజుని ఈయన ఆ గీతం రాశారు. అలా రాసుకున్నారు ఆయన. తర్వాత ఏమైంది, ఆయన ఆనందమఠం నవల రాశారు. ఆనందమఠం నవల్లో ఉద్యమకారులంతా ఒక వెన్నెల కురుస్తుంటే చక్కగా అడవిలోంచి గుర్రాల మీద వెళ్ళిపోతూ ఆనందంగా పాడుకునే ఆ సన్నివేశాన్ని ఈ పాటతో ఆయన అలంకరించారు. ఆ రకంగా ఇది వచ్చింది. ఇప్పుడు 1875లో ఆ రచన జరిగితే 1882లో ఆనందమఠం పుస్తక రూపం ధరించింది, అందులోకి వచ్చింది అది. అంతకుముందు వారే సంపాదకత్వం వహిస్తూ వంగదర్శన్ దాంట్లో దాన్ని ధారావాహిక నవలగా ప్రచురించుకున్నారు. 82లో పుస్తకంగా తీసుకొచ్చారు. అంటే కాంగ్రెస్ జన్మించడానికి, భారత జాతీయ కాంగ్రెస్ జన్మించడానికి 3 ఏళ్ల ముందు ఇది బయటకు వచ్చింది. అయితే బారిసాల్ ప్రధానమంత్రి గారు కూడా మొన్న చర్చలో 3-4 సార్లు ప్రస్తావించారు. అది బారిసాల్ అనే చోటనే పాట గురించి ఆయన మొదటిసారి బాహ్య ప్రపంచానికి తెలియజేశారని చెబుతారు. ఈ రకంగా ఈ పాట పుట్టింది. రైల్లో వెళుతూ ఆయన రాసినటువంటి ఈ గీతం చాలామంది దృష్టిలో ఒక రకంగా చెప్పాలంటే పాట విన్నప్పుడు వాళ్ళందరూ కూడా సజీవంగా భారతమాతను ఆస్వాదిస్తూ ఉంటారు. అయితే ఈ పాటలోని ఏ అంశాలు ఆనాటి బ్రిటిష్ పాలకులకు కావచ్చు, దేశద్రోహులకు కావచ్చు, పాటల పదాలు వింటే చాలు వణికిపోయేవారు. ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది? బ్రిటిష్ గవర్నమెంట్కి ఈ పాట మీద వ్యతిరేకత రావడంలో ఆశ్చర్యం ఏం లేదండి. భారతీయుల్ని చైతన్యం చేసే ఏ ఒక్క పదం, ఏ ఒక్క ఉద్యమం వాళ్ళు సహించలేదు. ఆ రకంగా వాళ్ళు ఇది 1896లో మొట్టమొదటిసారి కలకత్తాలో జరిగినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలలో సాక్షాత్తు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గానం చేశారు దాన్ని. మొదట పాడింది విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ అసలు ఒక మహనీయుడు రాశారు, ఇంకొక మహనీయుడు దాన్ని మొట్టమొదటిసారి ఆలపించారు. అది దాని గొప్పతనం, అసలు చాలా గొప్ప విషయం సార్ ఇది. అది జరిగిన తర్వాత దాని ప్రభావం నెమ్మదిగా కనిపించడం ప్రారంభించింది. అది సాధారణంగా లేదు అసలు. ఒక ధ్వని ప్రతిధ్వని అలాగే మొత్తం దేశం అంతా వెళ్ళిపోతుంది అది అంతకంతకని. దానికి రుజువులు ఉన్నాయి. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం దాన్ని నిషేధించింది. వందే మాత్రం అనడమే నేరం. ఆ పదం వినిపిస్తే చాలు అరెస్ట్. వందే మాత్రం అనడం దేశద్రోహ నేరం. అంటే దేశద్రోహ నేరం అంటే మరణశిక్ష కొందరు అనుభవించారు. లేకపోతే ఉరికంబం ఎక్కుతూ ఈ గీతాన్ని ఆలపించి మొత్తం ఆ గొప్ప సంతృప్తితోటి దేశానికి సేవ చేశామన్న సంతృప్తికి తారస్థాయికి రసావిష్కరణం అనే అంత పొందడానికి వందే మాతర గేయాన్ని వారు ఉపయోగించుకున్నారు. ఆ క్షణంలో ఆ ఉరికంబాన్ని ఎక్కుతూ ఉరితాడుని కౌగులించుకుంటున్న కంఠ నుంచి వచ్చిన ఆఖరి పదం వందే మాత్రం అయింది చాలాసార్లు. ఈ దృష్ట్యా బ్రిటిష్ ప్రభుత్వం ఆ గీతాన్ని నిషేధించడంలో ఆశ్చర్యం లేదు. అయితే చాలామంది ఆ రోజే ముస్లింలు ఈ గీతాన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టారు. అది ఎప్పటి నుంచి అంటే 1906లో ముస్లిం లీగ్ ఏర్పాటైంది ఢాకాలో. చిత్రం ఏంటంటే వందే మాత్రం పుట్టినటువంటి వంగదేశంలోదే ఢాకా కూడా ఆ రోజునే. ఇప్పుడంటే బంగ్లాదేశ్. అది అక్కడే మళ్ళీ ముస్లిం లీగ్ జన్మించింది 1906. 2 ఏళ్ల తర్వాత నుంచే 1908 నుంచే వందే మాతర గేయం మాకు అభ్యంతరం అని వాళ్ళు చెబుతున్నారు. ఎందుకు? భారతమాతని ఆయన ఒక రూపు కట్టి
ఆరాధించమని ఆ పాటలో సందేశం ఇచ్చారు. అందుకు మేము ఒకే భగవంతుడు అనే విశ్వాసం ఉంటుంది కాబట్టి మేము అది పాడడానికి అంగీకరించలేము. అసలు ఇస్లాం విగ్రహారాధనకు వ్యతిరేకం, మేము దాన్ని పాడం అని చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇది మొదట్లో అంత తీవ్రంగా ఏం లేదు, తర్వాత తీవ్రమైంది. గ్లోబల్ రాజకీయాలు మరీ విషపూరితం అవుతున్నప్పుడు మరింత ఎక్కువగా కనిపిస్తోంది. అది ఈ రోజున మనకు కనిపిస్తోంది. అది ఆ రోజునే అంత తీవ్రంగా ఏం లేదు, వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు. వందే మాతర గీతం పుట్టి 150 ఏళ్ళు, దాని వ్యతిరేకత పుట్టి 120 ఏళ్ళు, అలా నడుస్తూనే ఉంది. వాళ్ళు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఆ వర్గం అందరు ముస్లింలు మాత్రం కాదు. పార్లమెంట్లో కూడా మొన్న జరిగిన చర్చప్పుడు కొంతమంది వ్యతిరేకించడం మన దృష్టికి వచ్చిందండి. అందులో ఉదారవాదుల పేరుతో ముస్లిమేతరులు కూడా ఉన్నారు. ఇంత దురదృష్టం నిజంగా. దాన్ని వాళ్ళు ఏమిటి, దానికి ఉదారవాదం, దేశాన్ని అంతా కలిపి ఉంచడం, ఇలాంటివి చెబుతున్నారు. దేశాన్ని అంతా కలిపి స్వాతంత్రం కోసం నడిపించిన గీతం దేశాన్ని ఎలా విడదీస్తుంది? ఇది పూర్తిగా హేతుబద్ధమైనది అయితే కాదు వాదన. బీజేపీ, భారతీయ జనతా పార్టీ దేశాన్ని పాలిస్తున్నది కాబట్టి భారతదేశాన్ని కూడా మీరు వ్యతిరేకించడం అన్నది సరైన దృక్పథం కాబోదు ఎప్పటికీ. అది గ్రహించడం లేదనిపిస్తుంది అన్ని రాజకీయ పార్టీలు. అంటే ఈ వందే మాతరం మీద గోడ మీద పిల్లివాటంగా ఉన్నవి, ప్రత్యక్షంగా వ్యతిరేకిస్తున్నవి కూడా. అది జరుగుతోంది ప్రస్తుతం. దేశ ప్రజల్ని ఎంతగా ప్రభావితం చేసినటువంటి ఈ 150 ఏళ్ల దేశభక్తి గీతంలో అసలు ఏముంది? ఆ రోజుని ఆయన ప్రకృతిని చూసి భారతమాత ఎలా ఉంటుంది ఆయన అనుకున్నారు. అందులో భూమిని తల్లిగా గౌరవించడం, అది బంకిం చంద్ర చటర్జీ కలం నుంచి ఒక గీతంగా రావడం అసలు ఆశ్చర్యం కాదండి. భారతదేశంలో మొదటి నుంచి ఈ తరం అంటే కొన్ని మన పురాతన గ్రంథాలు చెబుతున్నటువంటి నిత్య సత్యాలకి దూరం అవ్వడం వల్లనే కొన్ని అర్థం కావటం లేదు. కానీ ఆయన ఆ వైఖరిది చాలా ఆయన కాలానికి ఈ కాలానికి కూడా సరైనది. అది నేను ఈ భూమి పుత్రుడను, ఈ భూమి నా నా కన్న తల్లి అన్న భావం మనం వేదాల నుంచి లేకపోతే ఉపనిషత్తుల నుంచి మనం తీసుకున్నాం. అదే ఆయనకు వస్తుంది. ఆ రకంగా ఆయన అందులో కనిపించింది ఆయనకి. దేశాన్ని అంటే ఈ భూమిని ఒక మాతగా, దశప్రహారిణి దేవతగా ఆయన చూశారు. ఆయన ఆ చరణాలు అభ్యంతరం అని ముస్లిమ్స్ చెప్పారు. సరే, ఆ చరణాలు తీసేయమన్నారు. 1937లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగినటువంటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అదే కలకత్తాలో ఆ 2 చరణాలను తొలగించింది. 1896లో ఏ నగరంలో ఏ నేల మీద రవీంద్రనాథ్ ఠాగూరు కాంగ్రెస్ ఆ పాటని చాలా ఉద్వేగంగా పాడి ఆస్వాదించాయో అదే నేల మీద ఆనాటికి పెద్ద ఉద్యమకారుడు కాంగ్రెస్ వాది నెహ్రూ 2 చరణాలని కత్తిరించారు. అందులో దుర్గామాత వర్ణన ఉంది. చాలా చిత్రం ఏమిటంటే ఈ మధ్యన బయటపడినటువంటి ఒక విషయం ఏమిటంటే బంకిం చంద్ర చటర్జీ విగ్రహారాధనని వ్యతిరేకించారు. మరి ఆయన విగ్రహాన్ని ఈ దీనికి సంబంధించినటువంటి కల్పన తన పాటలో చేశారని ఎలా నమ్ముతాము అంటున్నారు. ఇప్పుడు సరేనండి, ముస్లింలకు అభ్యంతరం అని చెప్పి ఆ 2 చరణాలు తీసేశారు. మరి ఇప్పుడు పాడడానికి అభ్యంతరం ఏమిటి? తొలగించిన తర్వాత కూడా అది పాడడానికి అభ్యంతరం ఏమిటి? అసలు వేరే కారణాలు ఉన్నాయి, అంతేగాని అది అసలు కారణం కానే కాదు. అసలు 2 చరణాలే ఉంచారు, అందులో ఏమీ లేదు. ఈ దేశం గొప్పది, సస్యశ్యామలంగా ఉంటుంది, అందరికీ ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. ఆనందం అంటే అక్కడ
అవకాశాలు, మనిషి ఆనందంగా ఉండడానికి కావలసినటువంటి వనరులు ఇవ్వగలుగుతుంది అనే భావంతో ఆయన రాశారు. అది భక్తి అని వాళ్ళు చూసినటువంటివి, విగ్రహారాధన ఉంది, ఆ విగ్రహారాధన అందులోని ఆ చరణాల్లోని తాత్వికత అన్నది తీసేశారు. మరి ఇప్పుడు ఎందుకు పాడరు, ఇప్పటికీ ఎందుకు అభ్యంతరం అన్నది ప్రశ్న. అయితే గాంధీజీ వైఖరి ఏ విధంగా ఉండేదండి? గాంధీజీ వందే మాత్రాన్ని ఆయన వ్యతిరేకించలేదు. అయితే ఈ చరణాలు తీసేయడం అనే దాని మీద ఆయన అనుకూలంగానే ఉన్నారు. చిత్రం ఏమిటంటే రాజాజీ ఈ 2 చరణాలని తీసేస్తే సమస్య పరిష్కారం అయిపోతుందని అనుకోవద్దు అనగలిగాడు. ఊహించారు ఆయన. రాజగోపాలాచారి మిగతా వివాదాలు ఉన్నాయి కాదన్నా, కానీ ఈ రకంగా ఆయన ఊహించాడు. ఈ చరణాలు తీసేసినందు మాత్రాన సమస్య ఇక్కడతో సమస్య పోతుంది అనుకోవద్దు మీరు అని ఒక రాశారు ఆయన. అయితే పార్లమెంట్లో జరిగినటువంటి వందే మాతర గీతంపై జరిగిన చర్చ సందర్భంగా కొందరు ఆర్ఎస్ఎస్ని కూడా లాగారండి. వందే మాత్రం, దేశభక్తి, స్వతంత్రోద్యమం, ఆర్ఎస్ఎస్ అనుకుంటూ ఆర్ఎస్ఎస్ మీద కూడా ఆరోపణలు చేశారు. సో వందే మాత్రం విషయంలో ఆర్ఎస్ఎస్ ఏ విధంగా ముందుకెళ్ళింది? పశ్చిమ బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్ వైద్య విద్యను చదువుతున్నారు. అక్కడ అనుశీలన్ సమితి, ఆ అనుశీలన్ సమితి అక్కడ ఆ రోజునే యువతరాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నటువంటి తీవ్ర జాతీయవాద సంస్థ. అందులో చేరే సభ్యులకి ఆనందమఠం కరతలామలకంగా ఉండాలని ఒక నియమం కూడా ఉంది. వాళ్ళు అంతలా పాటించారు, అది అంతలా గౌరవించారు. ఆయన వైద్య విద్య పూర్తి చేసుకుని తన నాగపూర్ తిరిగి వచ్చిన తర్వాత వందే మాతర గీతం పాడినందుకు జైలుకి వెళ్ళవలసి వచ్చింది. జైలు ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి ఇప్పుడు. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పేరుతోటి ఆయన ఉద్యమంలో పాల్గొలేదు, ఎవరిని పాల్గొనడానికి అనుమతించలేదు, వ్యక్తులుగా మీరు వెళ్ళండి అని చెప్పారు. అందుకు సంబంధించిన ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు అలాగంటున్నారు. 48 తర్వాత పుట్టిన పార్టీలు ఉన్నాయి, 80sలో పుట్టిన పార్టీలు కూడా ఉన్నాయి. వీళ్ళు కూడా ఈ మాట్లాడడం చిత్రం. 80s తర్వాత భారతదేశానికి వచ్చినటువంటి, భారతదేశానికి దిగుమతి చేసుకున్న నాయకులు కూడా ఈ మాట్లాడడం చిత్రం. వాళ్ళ సంతానం అనడం చిత్రం. అంటే వాళ్ళ తాతలు పాల్గొంటే వీళ్ళు పాల్గొన్నట్టేనా? ఎలా అవుతుందండి? ఆర్ఎస్ఎస్లో నలుగురైనా ఉంటే చూపించండి. ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. ఆయన అటవీ సత్యాగ్రహం అంటే ఉప్పు సత్యాగ్రహం సమయంలో దానికి సముద్రం లేని చోట ప్రత్యామ్నాయంగా జరిగింది అటవీ సత్యాగ్రహం. అందులో డాక్టర్జీ పాల్గొన్నారు. ఆ కొద్ది కాలం పరాంజపే అని ఆయనకి సరసంఘ చాలక బాధ్యతలు అప్పగించి ఆయన వెళ్ళారు, జైలుకి వెళ్ళి వచ్చారు. ఆర్ఎస్ఎస్ మాత్రమే ఇప్పుడు వందే మాతర గీతాన్ని సంపూర్ణంగా పాడగలదు. వాళ్ళ కార్యక్రమాల్లో మాత్రమే. ఇది ఆర్ఎస్ఎస్ ప్రేరిత సంస్థల్లో కూడా ఆర్ఎస్ఎస్ సంఘ పరివారం వారు అందరూ కూడా వాళ్ళు పాడగలుగుతారు. చాలామంది సభల్లో పాడలేరు పాడలేరండి. అవును. కానీ ఒక విషయం చెప్పుకోవాలండి, వందే మాతర గీతం పుట్టిన సమయానికి చాలా ప్రత్యేకత ఉంది. అది 1875లో పుడితే 1905లో అదొక ఉద్యమానికి మార్చింగ్ సాంగ్ అయింది కదా. 1875 ఈ కాలంలోనే భారతీయ సమాజం అలాంటి గీతంతో స్వాతంత్రోద్యమం వైపు నడవడానికి సిద్ధంగా తయారైన కాలం కూడా అదే, సిద్ధంగా ఉన్న సమయం కూడా అదే అనిపిస్తుంది. 1875లో గీతం వచ్చింది. సరే, ఆ తర్వాత అదే సంవత్సరం దయానంద సరస్వతి ఆర్య సమాజం స్థాపించారు. ఆ తర్వాత వివేకానందుల వారు అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సమాజం గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. రామకృష్ణ మిషన్ తర్వాత వచ్చింది. ఆ తర్వాత 1905లో జపాన్ రష్యా లాంటి పెద్ద దేశాన్ని ఓడించి
ఈ విషయాలు అసలు భారతీయ సమాజాన్ని కొత్త దృష్టికి తీసుకెళ్ళిపోయాయి. దీనికి ఆరంభం ప్రార్థనా గీతం వందే మాతరం. ఈ గొప్ప పీరియడ్కి ప్రార్థనా గీతం వందే మాతరం అయింది. ఇది గమనించవలసిన విషయం. ఆ తర్వాత అప్పటి నుంచి అలాగా సాగుతూనే ఉంది దీని గొప్పతనం. దాన్ని అలా స్ఫూర్తినిస్తూనే ఉంది, దాన్ని మనం అంగీకరించాలి. వందే మాతర గీతం మన జీవితాల్లో భాగమైనటువంటి ఆ స్వతంత్రోద్యమ కాలంలో ఎన్నో పత్రికలకు కూడా వందే మాతరం అన్న పేరు పెట్టారు. ఉద్యమాలకి వందే మాతర ఉద్యమంగా ఉద్యమాలు నడిచాయి. అయితే మనకి 100 ఏళ్ల సందర్భంగా ఇంతే ఘనంగా కార్యక్రమాలు ఏమైనా జరిగాయండి? అప్పటి పరిస్థితి ఏంటి? 100 ఏళ్ళు అంటే 1875 అంటే 1975. 1975 అంటే భారతదేశం ఒక అత్యంత నవంబర్ కదా, 1875 నవంబర్ 7 ఇది పుట్టింది. 1975 నవంబర్ 7 అంటే ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ విధించినటువంటి అత్యవసర పరిస్థితి వేళ 100 ఏళ్ల సందర్భం దేశం చీకట్లో సంకేళంలో కొట్టుకుంటాం. ఆ రోజున చేయలే, అసలు దీని ఊసే ఉండదు, ఊసే లేదు. రాజ్యాంగ పరిషత్ పెద్దలు నిరాకరించినటువంటి కొన్ని పదాలని రాజ్యాంగ పీఠికలో చొప్పించడానికి ఆనాటి ప్రభుత్వం, అధికార పార్టీ చూపించిన శ్రద్ధ, ఇంత గొప్ప గేయాన్ని స్మరించుకోవడానికి చూపించలేదు శ్రద్ధ. వందే మాతర గీతాన్ని ఆలపించి ఉద్యమాలు చేసిన ఎందరో పెద్దలు ఆ కాలం నాటికి ఉన్నారు కూడా ఉన్నారు. వందే మాతర గీతం తెలుగు నేలపై చూపించినటువంటి ప్రభావం, వందే మాతర గేయం తెలుగు నేల మీద చూపించిన ప్రభావం అంటే నిజంగానే అదొక పెద్ద చరిత్ర అండి, గర్వించదగిన చరిత్ర. అసలు బెంగాల్ విభజన అనే ప్రక్రియని కర్జన్ స్టార్ట్ చేశాడు. కర్జన్ ఎప్పుడు భారతదేశాన్ని పరిపాలించాడు? 1899, 1904. 1903లో బెంగాల్ విభజన ప్రక్రియ మొదలుపెట్టాడు. ఎందుకు మొదలు పెట్టవలసి వచ్చిందంటే బెంగాల్, తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్, అది ఆ రోజున ఊరికే అడ్మినిస్ట్రేషన్ దీనికి సంబంధించినటువంటి ఒక కొండ గుర్తుగా పెట్టుకున్నారు అంతే. కానీ పశ్చిమ బెంగాల్లో హిందువులు, తూర్పు బెంగాల్లో ముస్లింలు ఎక్కువ అంటే కొంత ఎక్కువ. ఇక్కడ కూడా ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు. భారత జాతీయోద్యమం మొత్తం బెంగాల్ నుంచి నడిచేది. ఎంత గొప్ప పేరంటే ఆ రోజుల్లో, ఇవాళ బెంగాల్ ఆలోచించిందే రేపు భారతదేశం ఆలోచిస్తుంది అన్నంత కీర్తి ఉంది. అదే స్వాతంత్రోద్యమం విషయంలో జరిగింది. వందే మాతరం ఉద్యమంలో 100కి 100% జరిగింది. ఎట్లాగంటారా, ఆ ఉద్యమంలో లాలా లజపత్ రాయ్, బాల్ గంగాధర తిలక్, బిపిన్ చంద్రపాల్, బాల్ వీరు ఉద్యమానికి త్రిమూర్తులుగా ఉన్నారని అనొచ్చు మనం. వీళ్ళు లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్ ఇద్దరు వందే మాతరం పేరుతో పత్రికలు నడిపారు. అందులోనే అరవింద్ ఘోష్ వచ్చారు. పాల్ నడిపిన దాంట్లో తర్వాత అరవింద్ ఘోష్ చేరారు వచ్చి. వారు మొట్టమొదట ఈ గేయాన్ని ఇంగ్లీష్లో కూడా అనువదించారు. కానీ అరవింద్ ఘోష్ ఏమన్నారంటే ఇది బెంగాల్ జాతీయ గీతం అన్నారు. బెంగాల్ది కాదు అసలు జాతీయ గీతం, ఇది బెంగాల్ జాతీయ గీతం కాదు, భారత జాతీయ గీతం అని తర్వాత జాతి గుర్తించింది. అది అందులోనూ బాలగంగాధర తిలక్ని 1907లో జైలుకి పంపించారు. లాలా లజపత్ రాయ్ని పంజాబ్లోనే ఆయన ఉండేవారు. బిపిన్ చంద్రపాల్ దక్షిణ భారతదేశంలో ఉద్యమానికి సంబంధించినటువంటి ఆశయాల్ని, కార్యాచరణని, భవిష్యత్ ప్రణాళికని తెలియజేయడానికి, ఒక స్ఫూర్తిని నింపడానికి ఒక యాత్ర చేశారు ఆయన. 1907 ఏప్రిల్ ఆయన నేరుగా పశ్చిమ బెంగాల్ నుంచి, కలకత్తా నుంచి విశాఖపట్నం వచ్చారు. ఫస్ట్ విశాఖపట్నం నుంచి విజయనగరం నుంచి రాజమండ్రి, కాకినాడ,
కాకినాడ నుంచి రాజమండ్రి, రాజమండ్రి నుంచి బెజవాడ, బెజవాడ నుంచి మచిలీపట్నం, మచిలీపట్నం నుంచి మద్రాస్. ఇందులోనూ విశాఖపట్నం, విజయనగరం సభలు మామూలుగానే ఏదో ఇలా ప్రసంగించి అలాగే వెళ్ళిపోవడం కాదు, 2 రోజులు. అసలు స్వదేశీ అంటే ఏమిటి, బెంగాల్ విభజన వ్యతిరేకించవలసిన అవసరం ఏమిటి, ఈ విషయాలన్నీ ఆయన వివరించారు. 2 రోజులు 3 రోజులు సభలు జరిపి దాని మీద ప్రశ్న జవాబుల కార్యక్రమం ఉండేది. ఇంతలా ఉంది. రాజమండ్రి కాకినాడ సభ అయిన తర్వాత రాజమండ్రి సభ అయింది. రాజమండ్రి ఆఖరి బహిరంగ సభ, మిగతా సభలన్నీ క్లోజ్డ్ డోర్స్ సభలు. రాజమండ్రి సభలోనే ఆసువుగా పుట్టినటువంటి పద్యం భరతఖండంబు చక్కని పాడియ, అది చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాన్ని అనువదించి, వారి ఉపన్యాసం పూర్తయిన తర్వాత ఈయన పాల్ మహోన్నతమైనటువంటి వక్తృత్వానికి మురిసిపోయి ఈ పద్యం చెప్పగలిగారు. దాని అర్థం ఏమిటంటే, భరతఖండం అనేది చక్కని పాడియావు, కానీ భరతమాత పుత్రులు వాళ్ళు నిస్సహాయులై ఉండగా భారత ప్రజలు అనే లేగల మూతులకి తాడులు కట్టి ఆ బ్రిటిష్ వాళ్ళు ఆ పాలని అపహరించుకుపోతున్నారు. తెల్లవాడను గడసరి గొల్లవాడు మూతులు బిగియగట్టి అనే పదాలన్నీ వస్తాయి. ఎంతో ప్రభావం చూపించారు. అది ఒక గొప్ప ఇదైపోయింది. ఇక్కడ జరిగింది చాలా వైలెంట్ తిరుగుబాటు అండి. ఎక్కడ? రాజమండ్రి, కాకినాడ. రాజమండ్రిలో ఏప్రిల్ 24, 1907 గోదావరి ఒడ్డున సభ ఏర్పాటు చేశారు. గోదావరి ఒడ్డుని జవ్వాది వారి కొట్లను ఉండేవి. అందులో ఒక ఫోటోగ్రాఫర్ దుకాణం ఉండేది. ఆ ఫోటోగ్రాఫరే సీతారామరాజు తండ్రి. సీతారామరాజు ఆ సభలను చూశాడు. అల్లూరి సీతారామరాజు. అది వేరే కథ అనుకోండి. ఇది రాజమండ్రి సభ చెప్పాను కదా, ఏప్రిల్ 24, 1907 జరిగింది. ఈ సభల్ని మొత్తం మద్రాసు వరకు నిర్వహించినటువంటి వ్యక్తి ముట్నూరు కృష్ణారావు గారు. ముట్నూరు కృష్ణారావు గారికి అప్పటికే బెంగాల్ తీవ్ర జాతీయవాదులతో మంచి అనుబంధం ఉంది. ఆయన బిపిన్ చంద్రపాల్ని తీసుకొచ్చారు, కృష్ణాపత్రిక ఎడిటర్. అయితే ఆ రోజుగా ఆయన కృష్ణాపత్రికలో లేరు. ఈ సభలు పూర్తయిన తర్వాత ఆయన చేరారు. చేరితే సరే ఆయన సభలు నడిపించారు. కృష్ణార్జునులా ఉండేవారు వాళ్ళిద్దరూ అని అనుకునేవారు. ఈయన కృష్ణారావు గారు, ఆయన పాల్, కృష్ణుడు అర్జునుడు అనమాట. అంతలా ఉండేవారు అని చెప్పి కీర్తి, అంత ప్రతిష్ట వచ్చింది వారిద్దరికీ. 25వ తారీఖుని ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ కళాశాల రాజమండ్రిలో 220 మంది విద్యార్థులుంటే అందులో దాదాపు సగం మంది వందే మాతరం బ్యాడ్జ్ తగిలించుకుని మరునాడు, సభ మరునాడు అనమాట, తగిలించుకుని కాలేజీకి వెళ్ళారు. ప్రిన్సిపాల్ మార్క్ హంటర్ అతను ఏం చేశాడు, అందరిని బయటికి పొమ్మన్నాడు. గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు సభకి కావాల్సిన ఏర్పాట్లు చేసిన వారిలో ఉన్నాడు. ఆయన కళాశాలలో ఒక నాయకత్వ స్థాయిలో ఉన్నారు. గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు, ప్రిన్సిపాల్ మార్క్ హంటర్, వీళ్ళందరినీ బయటికి పొమ్మన్నాడు. ఆయన 138 మందిని సస్పెండ్ చేశాడు. 138 మందిని సస్పెండ్ చేశాడు 220లో. సరే, అందులో కొంతమంది తర్వాత క్షమాపణ చెబితే మిమ్మల్ని రాణిస్తాను, పెద్దలు రాజీ చేయడంతో క్షమాపణ చెబితే నేను రాణిస్తానన్నాడు, రాణించాడు. అయితే గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారికి జీవితంలో ఎప్పుడూ ప్రభుత్వ ఉద్యోగం రాకుండా అతను రాసేశాడు. అంత కక్ష పెట్టుకున్నాడు ఆ ఒక్క సభకి. బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎంత కదిలించిందో ఆలోచించండి మీరు. పైగా అప్పుడు పిల్లలు ఏం చేశారు, ఎదురుగా కనపడితే వందే మాత్రం, అప్పటిదాకా ఏదో నమస్కారం అండో ఏదో ఉండేది. ఇప్పుడు నార్త్కి వెళ్తే రామ్ రామ్ అనుకుంటారు. అలాగా వందే మాత్రం అనుకోవడం మొదలుపెట్టారు. అది చాలా కదిలించేసింది, బ్రిటిష్ వాళ్ళని భయపెట్టింది. సస్పెండ్ చేశాడు.
వెళ్ళిపోయే తర్వాత ఏదో కొంతమంది క్షమాపణ చెప్తున్నారు, కొంతమంది చెప్పుకోలేదు, చదువులు ఆగిపోయి. అదొకటి రాజమండ్రి ఇన్సిడెంట్. అది కాకినాడ ఇన్సిడెంట్ అసలు భయంకరమైందండి. అదేంటంటే వాడు డాక్టర్ కెంప్ అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడు జిల్లా వైద్యాధికారి. అతడు రోడ్డు మీద కాకినాడ బజార్లో వెళ్తున్నాడు. ఒక 3 పిల్లలు, టీనేజ్ పిల్లలు. ఆ టీనేజ్ పిల్లలు ఏం చేశారంటే వాడి దగ్గరికి వెళ్ళి వందే మాతరం అని గట్టిగా అరిచారు. అంతకుముందు కూడా ఆ చిన్న పట్టణంలో ఎవరు బ్రిటిష్ వాళ్ళు వెళ్తున్నా కూడా వాళ్ళని వెనకాల టీచ్ చేసేవారు. ఎట్లాగా వందే మాతరం అంటూ వాళ్ళ వెనకాల వెళ్ళి వాళ్ళని కంగారు పెట్టేవారు. ఇది దానికి నేపథ్యం కూడా ఉంది అక్కడ. వీడు డాక్టర్ కెంప్, వీడు జిల్లా వైద్యాధికారి ప్లస్ రెజ్లర్. వీడు కుస్తీ తెలుసున్నవాడు. వీడు అందులోనూ 3 పిల్లలు వచ్చి వందే మాతరం అని గట్టిగా అన్నారు. ఆ 3ని తరిమాడు. వాడు తరిమితే ఒక పిల్లవాడు దొరికాడు. అతని పేరు కోపల్లి కృష్ణారావు. దొరికిన పిల్లవాడి పేరు. వీడేమో రెజ్లర్, కుస్తీలు పట్టేవాడు. వీడు వాడేమో 17 ఏళ్ల పిల్లవాడు, 17 సంవత్సరాల పిల్లవాడు అతను. కోపల్లి కృష్ణారావు చావగొట్టేశాడు. స్పృహ పోయింది. ఆ పరిస్థితుల్లోనే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేశాడు. అసలు వైద్య సదుపాయం లేదు, ఏం లేదు, అలా పడి ఉన్నాడు పిల్లవాడు. అది ఊళ్ళో తెలిసిపోయింది. ఊరు తిరగబడింది లిటరల్గా. సాయంత్రానికి మొత్తం వచ్చేసారు, కర్రలు వీటితో వచ్చేసారు. వీడు సిటీ అక్కడ ఇంగ్లీష్ క్లబ్ అని ఒక క్లబ్ ఉంది, అందులో భోజనాలు చేస్తున్నారు వాళ్ళందరూ కలిసి. దాన్ని తగలబెట్టేశారు. బాబోయ్, అంత పెద్ద ఉద్యమంగా మారిపోయింది. తర్వాత ఎవడో ఒక భృత్యుడు వీడిని సామర్లకోట తీసుకెళ్లి ట్రైన్ ఎక్కించి మెడ్రాస్ పంపించేశాడు. లేకపోతే ఆ రోజు పరిస్థితి ఘోరంగా ఉండేది. ఒక 50 మందినో 55 మందినో అరెస్ట్ చేశారు. 30 మందికి జైలు శిక్ష పడింది. 2 వారాల నుంచి 6 మాసాల దాకా జైలు శిక్ష పడింది. కానీ జడ్జి చేసిన కామెంటు కొంచెం న్యాయబద్ధంగా కనిపిస్తుంది. అంత చిన్న పిల్లవాడిని, అంత వయసున్న ఒక చదువుకున్న వ్యక్తి, అంత బలమైన వ్యక్తి అంత దారుణంగా కొట్టడం సరికాదు అని మాత్రం వ్యాఖ్యానించారు. ఈ కాకినాడ సంఘటన అనేది చాలా పెద్ద సంఘటన. అది క్లబ్ అంటించేశారు వాళ్ళు. కనిపించిన ప్రతి ఈ శ్వేత జాతీయుడిని కొట్టారు. అంత తిరుగుబాటు వచ్చింది కాకినాడ. కాకినాడ అంటే ఒక ప్రశాంతమైనటువంటిది. ఇప్పుడున్న పేరు పెన్షనర్స్ ప్యారడైజ్ అనిగా చెబుతారు దాన్ని. అలాంటిది దాని వెనకాల అంత ఒక పగిలిన అగ్ని పర్వతం ఉంది ఆ రోజున. ఇలాంటివి ఇంకెన్ని జరిగాయో కదా సార్, ఇంకెన్ని జరిగాయో. అలాగే ఇప్పుడు మనకి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఒక సంఘటన జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో పివి నరసింహారావు గారు వందే మాతరం ఉద్యమం దాంట్లో నిజాం ప్రభుత్వం అసలు అలౌ చేయలే. దానికి సంబంధించినటువంటి ఏవో కొన్ని మీటింగులు ఇవి పెట్టినందుకు ఆయన్ని సస్పెండ్ చేసింది. ఆయన వెళ్ళి రామ్టెక్లో చేరారు. మహారాష్ట్రలో సీట్ వచ్చింది, అక్కడ చేరారు ఆయన. ఖుదీరామ్ బోస్ కూడా అంతే. అతను 17 ఏళ్ల పిల్లవాడు, 17 ఏళ్ల పిల్లవాడు అతను ఉరేశారు. ఇలాంటి సంఘటనలు భారతదేశంలో వందే మాతరం దాంతో చాలా జరిగాయి. దేశవ్యాప్తంగా ఇంతటి ప్రకంపనలు సృష్టించినటువంటి ఈ వందే మాతర స్ఫూర్తిని నేడు మనం ఎలా అన్వయించుకోవచ్చు? ప్రధానమంత్రి గారు ఉపన్యాసంలో చెప్పిన కొన్ని మాటలు ఇక్కడ గుర్తు చేసుకుంటే సరిగా సరిపోతుందని నాకు అనిపిస్తోంది. దేశం 2047 నాటికి సర్వోన్నత స్థితికి వెళ్ళడానికి ఒక సంకల్పం చెప్పుకోవడానికి వందే మాతరం ఒక స్ఫూర్తిగా నిలబడాలి. ఆ రకంగా మనం అందరం ఒక నిబద్ధతతో ప్రయాణించడానికి వందే మాతరం స్ఫూర్తినివ్వాలి. భారతదేశంలో ఐకమత్యం పెరగడానికి, జాతీయత స్ఫూర్తి పెరగడానికి, ప్రస్తుత కాలాన్ని బట్టి దేశ సమగ్రతకి, భద్రతకి, ప్రతి పౌరుడిలోనూ ఒక దృక్పథాన్ని నిర్మించగలిగేది వందే మాతరం అని అనిపిస్తుందండి. వందే మాతర గీతంతో ముడిపడినటువంటి స్వదేశీ భావన గురించి కూడా కొంచెం చెప్పండి. వందే మాతరం
బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం, ఈ రెండు అవినాభావ సంబంధం ఉన్నాయి. కానీ ఈ చరిత్రని సంపూర్ణంగా మనం చదివాము అని ఎప్పుడు అనుకోగలం అంటే, అందులో ఉన్నటువంటి స్వదేశీ భావనకి ఆకృతినిచ్చిన కొన్ని సంఘటనలు కూడా చదివినప్పుడే వాటి సార్థకత ఉంటుందండి. ఇప్పుడు దేశం మొత్తం మీద జాతీయ విద్యకు సంబంధించినటువంటి కళాశాలలు ఏర్పడ్డాయి. మన దగ్గర కూడా ఏర్పడ్డాయి. అంటే మద్రాస్ ప్రెసిడెన్సీలో కూడా ఏర్పడ్డాయి. మచిలీపట్నం కళాశాల అట్లాంటిది, ఇంకొన్ని చోట్ల కూడా కళాశాలలు ఏర్పడ్డాయి. అట్లాగే జపాన్ అంటే ఆ రోజుని విపరీతమైన గౌరవం ఏర్పడింది భారతీయుల్లోనూ మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నటువంటి తెలుగు వారిలో కూడా. ఆదిపూడి సోమనాథరావు గారు అనే ఆయన జపాన్ చరిత్ర అనే ఒక పుస్తకం రాశారు. అది ఆ రోజుని ఇన్స్పైర్ చేసింది జనాన్ని. అలాగే జపానీయం అనే ఒక నాటకం కూడా ఉంది. జపానీయం అనే నాటకాన్ని శ్రీరామ వీరభద్రం అనే ఆయన రాశారు. ఇంకా చిత్రం ఏంటంటే, మునగాల జమీందారు గారు తన ఇద్దరు కొడుకులకి పేర్లు పెట్టారు. టోగో, నోగి అనే పేర్లు పెట్టారు ఆయన. వాళ్ళిద్దరూ రష్యాని ఓడించడంలో కీలకంగా ఉన్నటువంటి జపాన్ మిలిటరీ జనరల్స్. వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు మునగాల జమీందారు. అది అంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది. జపాన్కి తెలుగునాడు నుంచి యువకుల్ని పంపించడానికి ఇంటింటికి తిరిగి విరాళాలు సేకరించారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి కుటీర పరిశ్రమలు తర్ఫీదు పొంది ఇక్కడికి వచ్చి ప్రారంభించారు వాళ్ళు. అన్నీను ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పంపిణీ చేస్తేనే దొరికినటువంటి చాలా వస్తువులను వాళ్ళు జపాన్లో నేర్చుకొచ్చి ఇక్కడ చేయడం మొదలుపెట్టారు. కానీ చిత్రం ఏమిటంటే అండి, నెల్లూరులో 1904 స్వదేశీకి సంబంధించినటువంటి కొంత చైతన్యం కనిపిస్తుందండి. 1903లో ఇది బెంగాల్ విభజనకి బీజాలు పడ్డాయి కదా, 1904లోనే స్వదేశీకి సంబంధించినటువంటి ఇవి కనిపించాయి. కడప, గుత్తిలలో కూడా కనిపించాయి. గుత్తిలో 1906 అనుకుంటాను, రైతుల సభ జరిగింది. స్వదేశీ స్ఫూర్తితోటి వాళ్ళు సభ జరిపారు. అలా మొత్తంగా ఈ రకమైనటువంటి ఒక స్వదేశీ వాడాలి అని. పెళ్ళిళ్ళకు వెళితే ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళు అమ్మినటువంటి పంచదార మిఠాయిల్లో కానీ ఇతర పదార్థాల్లో కానీ వాడారా అని అడిగితే వాడారు అంటే ఆ పెళ్ళిళ్ళని బహిష్కరించారు. అది ఆంధ్రప్రదేశ్లో జరిగింది, అంటే తెలుగునాడులో జరిగింది. అంత ఇది ఉంది. ఈ బ్యాండ్ మేళాలు ఉండేవి. బ్యాండ్ మేళాల్లో తప్పనిసరిగా ఒక గీతం వాయించేవారు, లార్డ్ సేవ్ ద కింగ్ ఆర్ క్వీన్. ఈ పాట పాడేవారు వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళ కాలంలో భారతదేశంలో ఆ రోజున ప్రార్థనా గీతం ఏది అంటే అదే, లార్డ్ సేవ్ ద కింగ్ అన్న పాట. ఆ పాట పాడనివ్వకుండా వందే మాతర గీతం పాడించుకున్నారు వాళ్ళు. అంత చైతన్యం వచ్చింది ఆ గీతంతో. అసలు వందే మాతరం గొప్పతనం అదే కదండి. ఫస్ట్ 1857 పరిమితం, ఎందుకంటే అది ఒక పూర్తి సాయుధ ఇది కాబట్టి, సిపాయిలు ప్రధాన పాత్ర వహించారు కాబట్టి అందులో తప్పనిసరిగా ఆయుధం ఉంటుంది. అది దాన్ని ప్రజలు సహకరించారు కాదనలేదు. ఆ తర్వాత అది 1857 ప్రథమ స్వాతంత్ర సంగ్రామ జాడలు దక్షిణ భారతదేశంలో కూడా ఉన్నాయి. హైదరాబాద్లో తురేబాజ్ ఖాన్ రోడ్డు అందుకు గుర్తుగా పెట్టినదే. ఇక్కడ ఈ 1905 బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం తర్వాత భారతీయుల్లో ఒక సామూహిక జాతీయవాదం పునాదిగా చైతన్యం వచ్చింది. అది వాస్తవం అండి. లేకపోతే ఎక్కడో కాకినాడలో ఇంత గొడవ జరగడం దేనికి వచ్చింది? అది అక్కడ అది వందే మాతరం గీతం అంటే శక్తి. అది మనం గుర్తుపెట్టుకోవాలి వందే మాతరం గీతం విషయంలో.
ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. వందే మాతర గీతం 150 ఏళ్ల వైభవాన్ని మా ప్రేక్షకులకు తెలియజేస్తూ, అదే సమయంలో ఆ గీతం నుంచి ఈ రోజుకు మనం అందిపించుకోవాల్సిన స్ఫూర్తిని మా ముందుంచారు. మరో సందర్భంలో మళ్ళీ కలుసుకుందాం సార్. నమస్కారం అండి. ధన్యవాదాలు అందరికీ.